చంద్రబాబు కుప్పం పర్యటన నేటితో ముగియనుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ అధికారిక సమీక్షలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయి పరిశీలనతో కొనసాగనుంది. పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలతో భవిష్యత్ కార్యక్రమాలపై ఇవాళ సమీక్ష జరుపుతారు. భవిష్యత్ ప్రణాళికలు, సర్ కార్యక్రమంపై సమీక్ష, P4 కార్యక్రమం కింద కుటుంబాలు, మెంటార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. నమూనా ఫారంలు, పర్యావరణ హిత కోళ్ల ఫారాలను పరిశీలిస్తారు. చివరిగా ద్రవిడ యూనివర్సిటీల్లో జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి పర్యటనను ముగిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమ, అంటే మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం 3వ రోజు పర్యటన కొనసాగబోతోంది. అంటే నిన్న మొన్న మనం చూసాం, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రత్యేక సందర్శనలు చాలా బిజీగా గడిపారు. ఇక ఇవాళ మాత్రం మీరు అన్నట్లుగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహించబోతున్నారు. ప్రత్యేకించి కాసేపట్లోనే ఒక పర్యావరణ హిత పౌల్ట్రీ ఫారంను సందర్శించి ఆ తర్వాత పూర్తిగా ఆయన సమీక్షలకే సాయంత్రం వరకు పరిమితం కాబోతున్నారు. ప్రత్యేకించి పార్టీ కేడర్తో, కుప్పం నియోజకవర్గంలోని మొత్తం 4 మండలాలకు చెందిన పార్టీ కేడర్తో ఇవాళ ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నాం, ఇకపై ఎలాంటివి తీసుకోవాలి, ఎక్కడైనా అసంతృప్తులు లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి మనకు తెలుసు, కంచర్ల శ్రీకాంత్ దాదాపు సుమారు 3 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ కొనసాగించారు. ఆయన ఇటీవల తొలగించారు. ఈ నేపథ్యంలో అటు తర్వాత పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ ఎలా ముందుకెళ్లాలి, ఇంకెవరినన్నా ఇన్ఛార్జ్ నియమిస్తే బాగుంటుందా, లేక ప్రత్యేక కమిటీ వేస్తే బాగుంటుందా, లేదా అన్ని విషయాలు నేనే అమరావతిని చూసుకుంటే ఎలా ఉంటుంది లాంటి అనేక అంశాలపైన పార్టీ కేడర్తో చాలా ఓపెన్గా ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. ప్రత్యేకించి ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ నేపథ్యంలో కుప్పంలో SIR ఎలా ఉంది, ఎక్కడైనా ఓట్లు తొలగిస్తున్నారా, లేక కొంచెం ఆ ఓట్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇందుకు BLOలు ఎలా పర్యటిస్తున్నారు, వారు పనితీరు ఎలా ఉంది, అందరికీ కూడా ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అందుతుంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా, ఆ వ్యవహారాల పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రస్తుతం సీఎం ఉన్నారు. ఏదేమైనా ఆ తర్వాత అధికారులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు మధ్యాహ్నం తర్వాత. చివరకు 4 గంటల తర్వాత ఆయన తన కుప్పం పర్యటన ముగించుకొని అమరావతికి తిరుగు పయనం అవుతారు. సుమా, థ్యాంక్ యూ మురళి.